హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం నియోపాలిస్ లో రాబోతున్న అన్ని ప్రాజెక్ట్స్ గురించి వివరాలు చూద్దాం. సో ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ 1. యువతలో ఉన్న రోడ్డు నార్సింగ్ నుంచి శంకరపల్లి వెళ్లే రోడ్డు. ఇక్కడ ఈ ఔటర్ రింగ్ రోడ్ కి ఈ నార్సింగి శంకరపల్లి రోడ్డుకి మధ్యలో 530 acres లో ఈ లొకేషన్ లో నియోపాలిస్ ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ రాబోతున్న ప్రాజెక్ట్స్ ని చూద్దాం. ముందుగా ఒకసారి లేఅవుట్ ని చూస్తే ఇది నియోపాలిస్ ఓవరాల్ లేఅవుట్. ఈ లేఅవుట్ లో ఈ ముందు భాగంలో ఉన్న ల్యాండ్ అంతా ప్రైవేట్ ల్యాండ్. ఈ మిగతా పార్ట్ లో నియోపాలిస్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ నియోపాలిస్ లోకి ఎంటర్ అవడానికి ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఉన్న రోడ్డుని వాడుతున్నారు. అలానే ఓవరాల్ పై నుంచి ఈ ప్రదేశంలో కొత్తగా ఒక ఎగ్జిట్ ని కూడా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మీరు ఈ ఓవరాల్ ఎగ్జిట్ ని వాడుకొని ఇలా వస్తే ఇక్కడ నియోపాలిస్ సెంటర్ దగ్గరికి వస్తారు. ఈ లొకేషన్ లో మీరు మూవీ టవర్స్ ని చూడొచ్చు. సో ఇదే ఓఆర్ఆర్ మీద కొత్తగా నిర్మిస్తున్న ఎగ్జిట్ 1A. దీనికి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ 80% దాకా పూర్తయ్యాయి. ఈ ఎగ్జిట్ 1A వాడుకొని డైరెక్ట్ గా నియోపాలిస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ ఎగ్జిట్ 1A ద్వారా మనం మూవీ టవర్స్ పక్క నుంచి నియోపాలిస్ సెంటర్ దగ్గరికి రీచ్ అవుతాము. వీటిలో మొదటగా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ డిఎల్ఎఫ్ ల్యాండ్ అని ఉంది కదా. ఈ లొకేషన్ లో మైహోమ్ వాళ్లే మొత్తం 3 ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఒకటి మైహోమ్ గ్రావా బిజినెస్ పార్క్ ఈ లొకేషన్ లో, అలానే దాని వెనకాల ఇక్కడ మైహోమ్ గ్రావా రెసిడెన్సెస్. ఈ రెండే కాకుండా మైహోమ్ గ్రావా బిజినెస్ పార్క్ కు ముందు, అంటే దీని ఒకసారి ఈ మ్యాప్ ని హైడ్ చేసి చూద్దాము. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ముందు ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. ఇక్కడ ఈ లొకేషన్ లో మైహోమ్ 99 అని రెసిడెన్సెస్ రాబోతున్నాయి. సో ఇట్లా ఈ ప్రదేశంలో మొత్తం 3 ప్రాజెక్టులు వస్తాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మైహోమ్ గ్రావా బిజినెస్ పార్క్. ప్రస్తుతానికి ఫేజ్ 1 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ టోటల్ గా 8 టవర్స్ వస్తాయి. ఈచ్ టవర్ లో 36 ఫ్లోర్స్ ఉంటాయి. ఓవరాల్ హైట్ 156 మీటర్స్ ప్లస్ ఉంటుంది. దీనికి పక్కనే రాబోతున్న మైహోమ్ గ్రావా రెసిడెన్సెస్ లో ఓవరాల్ గా 7 టవర్స్ ఉంటాయి. వీటిలో ఒక టవర్ హైట్ 203 మీటర్స్ ఉంటుంది. టోటల్ గా 55 ఫ్లోర్స్ ఉంటాయి. మిగతా 6 టవర్స్ హైట్ 167 మీటర్స్ ప్లస్ ఉంటుంది. ఓవరాల్ గా 50 ఫ్లోర్స్ ఉంటాయి. ఇంకా ఈ ఫ్రంట్ సైడ్ లో మీరు చూస్తున్నది మైహోమ్ 99 ప్రాజెక్ట్. ఇది ఓవరాల్ గా 213 మీటర్స్ ప్లస్ హైట్ ఉంటుంది. ఇక్కడ టోటల్ గా 54 ఫ్లోర్స్ వస్తాయి. ఈ డిఎల్ఎఫ్ ల్యాండ్ తర్వాత ఇక్కడ ఈడెన్ బిల్డర్స్ అనే లొకేషన్ ఉంది కదా. ఇక్కడ సత్వా వాళ్లే 2 ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్ పేరు సత్వా లేక్ రిడ్జ్. అలానే ఇంకొక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని కూడా ఈ లొకేషన్ లో ప్రపోజ్ చేశారు. ఇక్కడ సత్వా లేక్ రిడ్జ్ ప్రాజెక్ట్ లో టోటల్ గా 6 టవర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 41. ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది కాకుండా ఇంకొక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని కూడా ప్రపోజ్ చేశారు. ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లో టోటల్ గా 7 టవర్స్ వస్తాయి. దాంట్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 47. ఓవరాల్ హైట్ 195 మీటర్స్ ప్లస్ ఉండబోతుంది. దీనికి పక్కనే ఇక్కడ 3 and 4 ఈ 2 ల్యాండ్ పార్సిల్స్ లో మైహోమ్ వాళ్ళది మైహోమ్ నిషాదా ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మీరు ఒకసారి మ్యాప్ ని హైడ్ చేసి చూస్తే ఈ 2 ల్యాండ్ పార్సిల్స్ కలిపి, అంటే 3 and 4 కలిపి ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ చూడొచ్చు. అలానే ఇక్కడ సత్వా వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా చూడొచ్చు. సో ఈ 3 కి పక్కనే ఉన్న ల్యాండ్ పార్సిల్ 12 లో ప్రెస్టేజ్ వాళ్ళది ప్రెస్టేజ్ క్లెయిర్మౌంట్ అనే ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అలానే ఈ 3 కి పక్కనే ఉన్న ల్యాండ్ పార్సిల్ 2 లో రాజపుష్ప వాళ్ళది రాజపుష్ప క్యాసల్ అనే ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. దీని పక్కన ఉన్న ల్యాండ్ పార్సిల్ నెంబర్ 1 ఇది ఎంఎస్ఎన్ గ్రూప్ ఎండి కి సంబంధించినది. దీని తర్వాత అంటే మనం ఆల్రెడీ 1, 2, 12, 3 and 4 దాకా చూసాం కదా. దీని పక్కన ఉన్న ల్యాండ్ పార్సిల్ నెంబర్ 13 లో యూనివర్సిటీని ప్రపోజ్ చేశారు. ఇప్పుడు చూస్తున్నది మైహోమ్ నిషాదా ప్రాజెక్ట్. ఇది అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 8. ఈచ్ టవర్ లో 45 ఫ్లోర్స్ ఉంటాయి. ఓవరాల్ హైట్ 150 మీటర్స్ ప్లస్ ఉంటుంది. దీని పక్కనే మీరు చూస్తున్నది ప్రెస్టేజ్ క్లెయిర్మౌంట్. ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 4. 2 టవర్స్ ని 43 ఫ్లోర్స్ నిర్మిస్తారు. మిగతా 2 టవర్స్ ని 38 ఫ్లోర్స్ హైట్ లో నిర్మిస్తారు. ఈ టవర్స్ హైట్ సుమారుగా 133 మీటర్స్ ఉంటాయి. ఇక్కడ రాజపుష్ప కాసాలగ్జరా ప్రాజెక్టు రాబోతుంది. ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 5. ఓవరాల్ హైట్ 199 మీటర్స్ ప్లస్. అలానే ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 52. ఇక్కడ ల్యాండ్ పార్సిల్ 1 లో ఎంఎస్ఎన్ గ్రూప్ ఎండి ప్రాజెక్ట్. ఇక్కడ రెసిడెన్షియల్ ప్లస్ రిటైల్ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉంది. ఇంకా కరెక్ట్ గా అనౌన్స్ చేయలేదు. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 5. ఈ ల్యాండ్ పార్సిల్ నెంబర్ 13 లో 5 ఫ్లోర్స్ హైట్ లో యూనివర్సిటీని ప్రపోజ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. పార్సిల్ నెంబర్ 6 అని ఉంది కదా, ఇది ఎంఎస్ఎన్ ఫార్మా వాళ్ళకి సంబంధించింది. దీని పక్కనే ఉన్న ల్యాండ్ పార్సిల్ నెంబర్ 7 ఉంది కదా, ఇది రాజపుష్ప మరియు నవాటరీస్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్. దీని పక్కన ఉన్న ల్యాండ్ పార్సిల్ నెంబర్ 8 ఉంది కదా, ఇది బ్రిగేడ్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్. దీని పక్కన 3.6 acres లో ఉంది కదా పార్సిల్ నెంబర్ 9, ఇది సువర్ణదుర్గ మరియు పి మంగత్రామ్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ పార్సిల్ నెంబర్ 6 లో రాబోతుంది ఎంఎస్ఎన్
అండ్ ఫార్మా, ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇక్కడ టోటల్ గా వచ్చే నెంబర్ ఆఫ్ టవర్స్ 3. ఇది ప్రస్తుతానికి ప్లానింగ్ స్టేజ్ లో ఉంది. స్కై స్క్రాపర్ ని నిర్మిస్తారు ఇక్కడ. ఈ ల్యాండ్ పార్సల్ నెంబర్ 7 లో ఉన్నది రాజ్ పుష్ప అండ్ నవార్టిస్ ప్రాజెక్ట్. ఇది కూడా రెసిడెన్షియల్. ఇది ప్రపోజల్ స్టేజ్ లో ఉంది. ఇక్కడ రాబోతున్న నెంబర్ ఆఫ్ టవర్స్ 3. ఓవరాల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 59. అలానే టోటల్ హైట్ 200 మీటర్స్ ఉంటుంది. ల్యాండ్ పార్సల్ నెంబర్ 8 లో బ్రిగేడ్ గ్రూప్ వాళ్ళది మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ ని ప్రపోజ్ చేశారు. ఇక్కడ మాల్, ఆఫీస్ మరియు హోటల్ కి సంబంధించిన టవర్ లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 52. ఓవరాల్ హైట్ 208 మీటర్స్. రెసిడెన్షియల్ లో 2 టవర్స్ ఉంటాయి. ఈ టవర్స్ హైట్ 213 మీటర్స్. అలానే టోటల్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 62. ఈ మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అవ్వచ్చు. ల్యాండ్ పార్సల్ నెంబర్ 9 లో సువర్ణదుర్గ మరియు పి మంగత్రం వాళ్ళ ప్రాజెక్ట్ ఇంకా అనౌన్స్ చేయాలి. ప్రస్తుతానికి ప్లానింగ్ స్టేజ్ లో ఉంది. దీనిని రెసిడెన్షియల్ ప్లస్ రిటైల్ లాగా ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా స్కై స్క్రాపర్ గా రావచ్చు. ఇంకా ఇక్కడ ఉన్న ల్యాండ్ 3.6 ఏకర్స్ ఉంది కదా, ఇది ల్యాండ్ పార్సల్ నెంబర్ 10. ఇది రాజపుష్ప మరియు హ్యాపీ హైట్స్ కి సంబంధించిన ల్యాండ్. దీని పక్కనే ఉన్న 7.53 ఏకర్స్ ఏపీఆర్ గ్రూప్ కి సంబంధించిన ల్యాండ్. అలానే ఇక్కడ ల్యాండ్ పార్సల్ నెంబర్ 14 ఉంది కదా, ఇక్కడ రాబోతున్న ప్రాజెక్ట్ జిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్. ఈ ల్యాండ్ పార్సల్ నెంబర్ 10 మరియు 11 కి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇక్కడ రాబోతున్న జిహెచ్ఆర్ లక్ష్మి అర్బన్ బ్లాక్స్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. దీంట్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 5. అలానే ఓవరాల్ హైట్ 218 మీటర్స్ ప్రపోజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 63. ఇవి ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు నియోపాలిస్ లో రాబోతున్న ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్. మిగతా ల్యాండ్ పార్సెల్స్ లో రాబోతున్న ప్రాజెక్ట్స్ గురించి వివరాలు తెలుసుకొని త్వరలో ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.